హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. కావలసిన పదార్థాలు: 3 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 నుంచి 5 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 4 గుడ్లు, గంటపాటు నానబెట్టుకున్న 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 1 ఇంచు అల్లము, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కళ్ళుప్పు రుచికి సరిపడినంత, 1 చెంచా పసుపు, 1 చెంచా జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. కావాల్సినవన్నీ చూసేసాం కదండి, ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది చిటపటలాడాక కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఉప్పు. ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయండి, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ కొంచెం సేపు మూత పెట్టాలి. ఒక 5 minutes మూత పెడితే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సో మూత పెట్టి ఒక 5 minutes ఉంచాలి. వేగలేదో చూద్దామండి. సో ఉల్లిపాయలు వేగాయి, కొంచెం పింకిష్ షేడ్లో వచ్చినాయి చూడండి. సో ఇప్పుడు ఈ టైంలో మనము కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొద్దిగా ఉప్పు. టమాటాలు ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుందండి టమాటాలు. సో మిక్స్ చేద్దాం, తొందరగా ఉడికిపోతాయి ఉప్పు వేస్తే టమాటాలు. మూత పెట్టేద్దాం కొంచెం సేపు. ముక్క మెత్తపడితే మనం ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవడానికి ఉండిద్ది. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒకసారి ఏం తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు వెల్లుల్లి కారానికి మసాలా పడదామండి. నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, 1/2 ఇంచు అల్లము, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పదండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టమాటాలు ఎలా వచ్చినాయో చూద్దాం. మిక్స్ చేసుకోండి. సో టమాటా మెత్తబడిపోయింది. ఈ టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అదొక 2 స్పూన్స్ వేసుకుందాము. ఇంకా ఇదే కారం, మళ్ళీ కారం వేయం కాబట్టి సరిపోతుంది. 2 or 3 స్పూన్స్ కారము. అది మనం కారాన్ని బట్టి వేసుకోండి, మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి. బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం కొంచెం సేపు. అది బాగా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో. మొత్తం ఉడికిపోయింది చూసారా, నూనె అంతా పైకి తేలింది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి, మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి, ఎక్కువ కాదు, వేసామంటే వేసామని. ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి, మీకు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మంచి ఆరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో నాకు ఉప్పు సరిపోయింది. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. నూనెంతా పైకి వచ్చేసింది, తేలుతుంది. ఇప్పుడు 1
టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. ఒకసారి మిక్స్ చేద్దాం. మొత్తం ధనియాల పొడి గరం మసాలా వేసాం కదా, కొంచెం వేగనిద్దాం. కోడిగుడ్లు వేసుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని కదపకుండా అలాగే ఉంచేసి కొంచెం సేపు మూత పెడదామండి. సిమ్లోనే పెట్టుకుందాం. సో ఒకసారి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. మొత్తం ఉడికిపోయింది. చూసారా, ఎగ్గుగా అలాగే ఉండిపోయింది. నూనె అంతా పైకి వచ్చేసింది చూసారా. సో దీన్ని స్లోగా ఇలా కట్ చేసుకున్నామండి. ఒకసారి అలా సో పీసెస్గా ఎలా వచ్చిందో ఒకసారి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారా ఎలా వచ్చేసిందో, అంతా ముక్కలుగా పీసులుగా వచ్చింది. సో అయిపోయిందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం డిష్ అవుట్ చేసుకుందామండి. అంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ కూర మనం దేనిలో అయినా తినచ్చండి. రైస్లో, రోటీలో, పరోటాలో, మన ఇష్టం దేంట్లో అయినా తినచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.